నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. అది కొమరంభీం జిల్లా. నేను పద్మశాలి జిల్లా అధ్యక్షురాలను, అలాగే అంగన్వాడీ టీచర్ని. సంధ్యక్క కళాకారుల గురించి చాలా కష్టపడుతుంది. ఇప్పుడు సంధ్యక్క చాలా కష్టపడుతుంది. అలాగే ఎవరైతే అప్పుడు ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళు కూడా పోరాడితేనే ఇవాళ తెలంగాణ వచ్చింది. ఉద్యమకారుల వాళ్ళు చెప్పినట్టుగా కళాకారులకు 5 ఎకరాల భూమి కానీ ఇవ్వాలి, 200 గజాల ఇళ్ళ స్థలం ఇవ్వాలి, అలాగే 25,000 పింఛన్ ఇవ్వాలి, కళాకారులుగా గుర్తించాలి, ఉద్యమకారులను కూడా గుర్తించాలని తెలియజేసుకుంటాను. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ కళాకారులకు అందరికీ కళాభివందనాలు. తర్వాత మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. మేము హన్మకొండ నుంచి వచ్చినాము. అక్క వాళ్ళు యశోద, అనసూయ అక్క వాళ్ళు. మన చెల్లెలు సంధ్య ప్రోగ్రామ్ చేస్తుందంటే, వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా సంధ్య అంటే నాకు చాలా ఇష్టం. కళాకారుల కోసం తను చాలా కష్టపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి రావాలనుకున్నాం. తను ఏదైతే అనుకుందో ఖచ్చితంగా తెలంగాణలో కళాకారులు కోలాట బృందాలకి కానీ మేము చేసే ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంధ్యను ప్రతి ప్రోగ్రాంలో మేము ముందు పెట్టి ఏదైతే తను ఈరోజు బాధపడుతుందో దానికంటే మించి తొందరలో తను అనుకున్న గోల్ చేరాలని అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా చెల్లెలు సంధ్య ఇక్కడికి మమ్మల్ని పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సంధ్య అండి. నేను జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలని, సర్వే పాపన్న గీతా కార్మికుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలని. ఏంటంటే మేము కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలుగా ఉండి ఇప్పుడు మేము 15 సంవత్సరాల నుండి కళాకారులు అందరం అన్ని వృత్తిలో చేస్తున్నాం కాబట్టి ఇక మన సర్వే పాపన్న గీతా కార్మికుల సంఘంలో కూడా నన్ను ఎంచుకోవడం జరిగింది, జిల్లా అధ్యక్షురాలుగా ఉండమని జరగడం జరిగింది. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా గీతా కార్మికుల సంఘంలో మేము కోలాటం ఈ కళాకారులందరికీ సన్మానం చేయడం జరుగుతుంది. పోయినసారి కూడా 400 మందికి సన్మానం చేసాము. ఈసారి కూడా భారీ ఎత్తున వస్తారని మేము 500-600 మందికి సన్మానం అని అనుకున్నాము. కాకపోతే కొన్ని సమయం లేక జనాలు రాలేకపోయారు, తక్కువ వచ్చారు. ఏంటంటే ఇప్పుడు మేము కళాకారుల కోసం కూడా పోరాడుతున్నాం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలని, చదువుకున్న వాళ్ళకి జాబ్స్ కావాలని, పేదవాళ్ళకి కూడా కొంతమందికి భర్త చనిపోయిన వాళ్ళకి కూడా ఏదన్నా సహాయం చేయాలి గవర్నమెంట్ వాళ్ళు కూడా అని, మన మన పింఛను కూడా ఇవ్వాలి. కళాకారులకు కూడా పొయ్యి వస్తుంటే కూడా యాక్సిడెంట్లు చాలా మందికి అవుతున్నాయి. ఫ్రీగా మాకు ఇన్సూరెన్స్ కూడా చేయాలని జరుగుతుంది. మేము అన్ని పోరాటం చేస్తున్నాం. ప్రతి ఒక్క జిల్లాలో కమిటీ చేస్తున్నాము. ఇప్పుడు ఇది కూడా మేము మొన్న కూడా 2 నెలల కింద కూడా ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఫస్ట్ భారీ ఎత్తున మొన్న 400 మందితో కూడా మీటింగ్ పెట్టాము. అన్నీ ఇప్పుడు అది పెద్దపల్లి జిల్లాలో కూడా మేము మీటింగ్ పెట్టాము. అక్కడ కూడా కమిటీ వేసామండి. ఇప్పుడు మాకేంటంటే గవర్నమెంట్ ద్వారా మహిళలకు మాకేదో ఇప్పుడు ఈ మహిళలు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మహిళలందరికీ. మేము మహిళలు ఏంటంటే ఈయన మంట దానికి అంకితం కాకుండా ప్రతి ఒక్కళ్ళను బయట తీసుకొచ్చి బయట ప్రపంచం ఏంటి తెలియాలన్నది కూడా మేము తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఏంటంటే మహిళలకు ఇప్పుడు భార్య భర్తలు అనే లొల్లులు కూడా కొట్లాటలు కోర్టుకోవడం కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితే ఈ లొల్లులు అనేటివి ఉండవు. అందరూ బాగుంటేనే మంచిగా ఉంటుంది. మహిళలు కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే మనం ముందుకు పోగలుగుతాం. మనం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇందులో మన పరశురాములు గౌడ్ గారికి ముందు ఆయన ఉండి నాకు ఈ సమాజాన్ని ఇక్కడ ముందుండి అని తన నడిపించడం జరుగుతుంది. నన్ను నా పేరు వెంకటమల్లయ్య, ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లా చైర్మన్ చేసిన ప్రధాన ఉద్యమంలో, ఎందుకంటే ఎవరైతే ఉద్యమకారులు ఎవరున్నారో వాళ్ళతో పాటు కూడా కళాకారులకు కూడా మేము 250 గజాల జాగా, తర్వాత 25,000 పెన్షన్ ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. నిన్న కూడా మిలియన్ రాష్ట్ర సందర్భం కూడా కళాకారుల గురించి నేను మాట్లాడాను. కళాకారులు లేకుండా, పత్రిక మిత్రులు లేకుండా, పోలీసులు లేకుండా, ప్రజలు లేకుండా ఈ తెలంగాణ రాలేదు. కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఒక్కసారి తెలంగాణ గురించి మీకు తెలియదు ఏం లేదు. ఉద్యమకారులంతా రోడ్డు మీద పడ్డారు, కళాకారులు కూడా రోడ్డు మీద పడ్డారు. మాతో పాటు ఉద్యమకారులతో పాటు ఏదైతే ఈ కళాకారులు ఉన్నారో కళాకారులకు కూడా 250 గజాల జాగా ఇవ్వాలి, 25,000 పెన్షన్ ఇవ్వాలి.
ఆరోగ్యం బాగలేకుండా 20 లక్షలు ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పోరాటం చేసి తెలంగాణలో మా మహిళా సోదరులు అందరూ కూడా 25,000 పెన్షన్ ఇవ్వాలి. జిల్లాలో 250 గజాల జాగా ఏదైతే ఇస్తున్నారో జిల్లాలో పనిచేసే వాళ్ళు జిల్లా ఇవ్వాలి, మండలాల్లో పనిచేసే మండలాలు చేయాలి, రాష్ట్రంలో పనిచేసిన వాళ్ళకు రాష్ట్రంలో ప్లాట్లు చేసి ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నా. అవసరం ఉంటే ఇండ్లు కూడా కట్టి ఇవ్వాలని రేవంత్ రెడ్డికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి ఇవాళ పత్రికా మిత్రులు కూడా మాతో పాటు పొద్దున 5 గంటలకు ఇక్కడ రాస్తారోకో చేస్తే 5 గంటలకు కూడా వచ్చి నిలబడ్డారు. నేను అప్పుడు 15 ఏళ్ల కింద ఉద్యమం చేస్తే పత్రికా మిత్రులు కూడా 5 గంటలకు వచ్చారు అన్నం తినకుండా. వాళ్ళు కూడా దయచేసి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు కూడా ఇల్లు జాగాలు ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఏదైతే మీరు ప్రామిస్ చేసిందో ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలని నేను మనవి చెప్తున్నా. లేకుంటే ఇవాళ ఆ ప్రామిస్కు లోపడపోతే కేసీఆర్ లెక్క మీరైతారని మనవి చెప్తున్నా. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కళాభారతిలో సర్దార్ సర్వేపాపన్న మహనీయుడి గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మన తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సోదరిమణి తాళ్లపల్లి సంధ్య గారి నాయకత్వంలో ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మహిళామలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మన కళాభారతులు ఏర్పాటు జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు వంటింటికే పరిమితం కాకుండా మహిళలు ప్రత్యేకంగా అంతరిక్ష స్థాయిలో ఎదిగిన మహిళలను అన్ని రంగాల్లో రాణించాలని ప్రత్యేకంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మహిళామణులు ప్రత్యేకంగా అలనాడు భారతదేశంలో స్త్రీ జాతి కోసం, స్త్రీ విముక్తి కోసం, వాళ్ళ హక్కుల కోసం, సాధికారత కోసం మహానుభావురాలు మన చదువుల తల్లి, భారతదేశానికి దిక్సూచి చూసిన మహాతల్లి మన సావిత్రిబాయి పులే. అలాంటి సావిత్రిబాయి పులే నిన్న వర్ధం జరిగింది, 129 వర్ధం జరిగింది. ప్రత్యేకంగా ఆ తల్లిని కూడా ఈ మహిళామలందరూ కూడా స్ఫూర్తి తీసుకొని ప్రత్యేకంగా వారి యొక్క స్ఫూర్తి ఆశయాలను వారు చెప్పిన జ్ఞానాన్ని వీళ్ళందరూ కూడా మహిళామలందరూ కూడా స్వీకరించవలసిన బాధ్యత ఈ నేటి మహిళలపైన ఉంది. ప్రత్యేకంగా మేము తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం ఆవిర్భావం ఇదే కళాభారతి వేదికగా ఎంతో వేలాది మంది కళాకారులతో ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. ప్రత్యేకంగా మేము ఈ ఏర్పాటు చేసిన తర్వాతనే వెంటనే ఒక 6 నెలల మాసంలో ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా మేము ఒక తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారం హైదరాబాద్ కేంద్రంగా రవీంద్ర భారతిలో డైరెక్టర్ ఏనుగు రవీందర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మన జూపల్లి కృష్ణారావు గారిని ఈ కళాకారులు ప్రత్యేకంగా వాళ్ళు చెప్పిన వాళ్ళ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 2 సంవత్సరాలు అవుతుంది. ఇల్లు ఇస్తామని చెప్పారు, జాగలు ఇస్తామని చెప్పి ఇదో కళాకారులు తెలంగాణ ఉద్యమం ఎక్కడదండి. నిన్న మార్చి మనం మిలియన్ మార్చి నిన్న డే అయిపోయింది. ఏంటిది కథ? మన ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి పొందిన వ్యక్తే మన రేవంత్ రెడ్డి గారు. ప్రత్యేకంగా ఏమైతుంది 2 సంవత్సరాలు ఇది ఏది లేదు, 0 ఉంది. ప్రభుత్వం మీద కళాకారులకు చాలా ఆవేదనలు ఉన్నారు. ఇంతకుముందు తెలంగాణ సకల మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని సకల కళాకారులు ఉద్యమాలు చేశారు. ధూమ్ధామ్ పరంగా కావచ్చు, మహిళా మనులందరూ రోడ్డు మీద ఎక్కి ప్రత్యేకంగా మిలియన్ మార్చి కానీ ఎన్నో కార్యక్రమాలు కళాకారులు జానపదం గజ్జగట్టి ఈ కరీంనగర్ జిల్లా అంటే కళ్ళలో కానాచి జిల్లా మన కరీంనగర్ గడ్డ అంటే పెద్ద గొప్ప చరిత్ర తెలంగాణలో. ప్రత్యేకంగా మన కరీంనగర్ జిల్లానే ఉద్యమంలో ప్రత్యేకంగా సాధింది. అలాంటి ఉద్యమ కళాకారులకు ప్రత్యేకంగా మేము కోరుతున్నది ఏమో పెద్ద కోరికలు కావు, మాకు ఐడెంటిటీ కార్డ్స్ కావాలి, అదేవిధంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పెన్షన్లు ఇవ్వాలని, అదేవిధంగా ప్రత్యేకంగా మన పేద కళాకారులకు ఇల్లు ఇవ్వాలని, పెన్షన్లు ఇవ్వాలని, వృద్ధుల కళాకారులకు ఇవన్నీ ఇవ్వాలని మేము ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నపం చేస్తున్నాం. అదేవిధంగా ఈ నెల మా బడ్జెట్ సమావేశం, రాష్ట్ర బడ్జెట్ జరుగుతుంది. రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో స్పీకర్ గారు ప్రత్యేకంగా కోరుతున్నాం, మన ఈ సంబంధించిన మంత్రి గారిని కోరుతున్నాం. ఏంటంటే ప్రత్యేకంగా మా కళాకారులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు, పెన్షన్లు తప్పకుండా బడ్జెట్ సమావేశంలో ప్రత్యేకంగా మీరు సంబంధించిన ఓ గైడ్లైన్స్ జీవో తీసి ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులకు ప్రత్యేకంగా ఆదుకోవాలని తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు తొందరగా పరిష్కరించాలి. బడ్జెట్ సమావేశంలో మా యొక్క వాయిస్ ప్రత్యేకంగా మేము చెప్పిన రిప్రజెంటేషన్ అన్ని కూడా పరిష్కార దిశగా చేయాలని సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివారి గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ప్రతిపక్ష నాయకులు కూడా వీటిపైన ప్రతిపక్షం ఉన్న ప్రత్యేక పార్టీలు టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ప్రత్యేక వీళ్ళందరూ కూడా గలమిప్పాలి. అసెంబ్లీలో వారు ఉన్నారు కాబట్టి తెలంగాణ అంతా కూడా సమాజం అంతా మీ వైపు చూస్తుంది, కళాకారుల వైపు చూస్తుంది. ప్రత్యేకంగా ఆ కళ వైపు చూడాలని ప్రత్యేకంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా మా సంజయ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతగా అభినందిస్తున్నాం. కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.